కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దావతులు ఇచ్చే వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ దోస్తులన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు 10 ఏళ్లలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఏడాదిలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్దన్నారు. నిరుద్యోగ సమస్యను 22.9% నుంచి 18.1% తగ్గించామన్నారు సీఎం రేవంత్. ఒక్క మహిళా కళాశాల ఉంటే దాన్ని గాలికి వదిలేస్తే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకుండా పార్టీ సొంత నాయకులకు యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు, కానీ మహిళలకు యూనివర్సిటీ జీవో ఇచ్చి దాన్ని బిల్లు చేయకుండా చట్టం చేయకుండా వదిలేస్తే నా దగ్గర ఉన్న విద్యాశాఖ మిత్రులందరినీ అడిగి క్యాబినెట్లు ఆమోదించి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి దానికి అవసరమైన 550 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఇది మా చిత్తశుద్ధికి మారుపేరు కాదా? ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు, చదువుకోవాలి. ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి, ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి. ఆడబిడ్డల చేతుల్లో 4 రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాది అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డది యువకులు కాదు అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష. ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన 69 తెలంగాణ మొదటి ఉద్యమం, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం, ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కదా? జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా? వ్యవసాయ యూనివర్సిటీకి అల్దా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా? వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం, అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా? చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా? బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా? విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కదా? గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క భవిష్యత్ ప్రణాళిక. ఆ భవిష్యత్ ప్రణాళికనే గవర్నర్ గారు మాట్లాడతారు తప్ప గవర్నర్ గారు వారు సొంతంగా ఏం ఆలోచన చేయరు అధ్యక్ష. మంత్రివర్గ తీర్మానమే గవర్నర్ ప్రసంగం అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆరోగ్యం మీకు తెలుసు, డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దామోదర్ రాజనరసింహ గారు ఆయన బై క్వాలిఫికేషన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సామాజిక బాధ్యత కలిగిన చైతన్యం కలిగిన వ్యక్తిగా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా వారికి ఆ బాధ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు అందరికీ ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి హెల్త్ డిజిటల్ కార్డు క్రియేట్ చేయడం అనేవి కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ని కుప్పగూలుతుంటే కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే 30 ఎకరాల గోషమాయిల దగ్గర 30 ఎకరాలలో 2700 కోట్లు, దాదాపుగా 3000 కోట్లతోని ఈరోజు ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మించడానికి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజల వైద్యానికి సంబంధించింది కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కూడా అపోలో, యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లలో బాజాప్తా ఈ కార్డు తీసుకెళ్తే వైద్యాన్ని అందించే విధంగా తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని మూలకు పడేస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకున్న నిర్ణయం మొదటి 2 రోజుల్లోనే కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా
ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా 163 మెడికల్ ప్రొసీజర్లను అదనంగా యాడ్ చేసి వాళ్ళందరినీ వివిధ రకాల డిసీజులు వస్తే కూడా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదు అధ్యక్ష. మెడికల్ కాలేజ్ జీవోలు ఇచ్చి పోయింది అధ్యక్ష. 8 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఇయ్యలే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్. దామోదర రాజనరసింహ గారు మా అధికారులు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ 8 మెడికల్ కాలేజీలకు అన్ని రకాలుగా రేషనలైజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎంతసేపు ఉన్న కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే, నువ్వు అడగనే లేదు. నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష. ఉన్న వరంగల్ కానీ, లేకపోతే అల్వాల్ కానీ, లేకపోతే ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రి మగళ్ళు మా మంత్రి గారు ఎంబడి పడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం.